ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ధార్మిక విషయాలన్నింటినీ ప్రతిబింబించేవి మన వేదాలు. వేద పఠనం విందాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం నిషుషీదగణపతే గణేషు త్వామాహుర్విప్రాతమం కవీనాం మరుతే త్వత్ప్రీయతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చా ప్రణో దేవీ సరస్వతీ వాదేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యావతు వేదవాతస్య వర్తని మురోర్విశ్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతామం అగ్నిః పూర్వేభిర్షిభిరీడ్యో నూతానైరుతా స దేవాంగేహక్షతి ప్రవః పాంతం రఘుమన్యవోంధో యజ్ఞం రుద్రాయ మీలుషే భరధ్వం దివో హస్తోష్య శూరస్య వీరైరీశుద్ధ్యేవ మరుతో రోదస్యోః పత్నీవ పూర్వహూతిం వా వృదధ్యా ఉషాసానక్తా పురుధా విదానే స్తైర్నాక్తం వ్యూతం వసానా సూర్యస్య శ్రియా సదృశీ హిరణ్యైః మమత్తు నః పరిజ్మావసర్హ మమత్తు వాతో అపామృషన్వాన్ శీతమింద్రాపర్వతాయువన్నస్తన్నో విశ్వే పరివస్యంతు దేవాః ఉదత్యామే యశసా శ్వేతనాయైవ్యంతాపాంతౌ శిజో హువధ్యై ఆనపాదమపాంగోనుధ్వం ప్రమాతరాస్పిరస్యాయోః ఆవోరువన్యమో శిజో హువధ్యై ఘోషే వశం సమర్జునస్య నంశే ప్రవః పూష్ణే దావన ఆం అక్షావోదేయ వసుతాతిమగ్నేః శ్రుతం మే మిత్రావరుణాః వేమోదశ్రోతం సదానే విశ్వదస్యీం శ్రోతో న శ్రోతోరాతిः సుశ్రోతుः సుక్షేత్రా సింధూరద్భిः సుషేసావాం వరుణమిత్రరాతిర్గవాం శతా పృక్షయామేషు పజ్రే శ్రుతరాధే ప్రియరాధే దధానా సద్యః పుష్టిన్నీరుంధానాసో అగ్మన్ అస్యస్తు షేమహీమఘస్య రాధः సచాసనే మనహూజः సువీరాः జనో యః పజ్రేభ్యో వాజినీమానశ్వావతో రథినో మహ్యం సూరిః జనో యో మిత్రావరుణావభిద్రుగపో నవాం శృణోత్యక్ష్ణయాధృగ్ స్వయం సయక్ష్మం హృదాయే నిధత్త ఆపయదీం హోత్రాభిర్వృతావా
सौराधातो नहुषोदं सुजोतः शर्धस्तरो नराङ्गूर्तश्रावाः विसृष्टरात्र्यादिवाधृत्वा विश्वासु भृत्सु सदमिच्छूराः अदग्मन्ता नहुषो हवम् सूरे श्रोता राजानो अमृतस्य मन्द्राः भोजुभो यन्नीरवस्य राधः प्रशस्तये महिना रथावते प्रेमम् श्रद्धम् धाम यस्यासूरेरित्यावोचन्दशातयस्य नंशे जुम्नानि येषु वसुतातीरारन् विश्वे सन्वन्तु प्रभृतेषु वाजम् मन्दामहे दशातयस्य नासेर्द्विर्यत्पञ्च विभ्रातो यन्त्यन्ना किमिष्टास्व इष्टरश्मिरेत ईशानासस्तदूषरञ्जते हिरण्यकर्णम् मणिग्रीवमर्णस्पन्नो विश्वे वरिवस्यन्तु देवाः अर्यो गिरः सद्य आजग्मुषीरस्राश्चागन्तु भयेष्वस्मे चत्वारो मामशर्षारस्य शिश्वस्त्रयो राज्ञायावसस्य जिष्णोः रथो वाम् मित्रावरुणा दीर्घा स्योमागभस्तिः शूरो नाद्यूत् आपः प्रणीतभेषजम् वरोथम् तन्वे मम जोक्षसूर्यम् दृशे युधापः प्रवाहत यत्किञ्चादुरितम् मयि यद्वाहमाभिदुद्रोह यद्वा शेप उतामृतम् आपो अद्यान्वाचारिषम् रसेन समागस्महि अयस्वानग्न आगाहितम् मासंसृज वर्चासा सम्माग्ने वर्चासा सृज सम्प्रजया समायुषा विद्युर्मे अस्य देवा इन्द्रो विद्यात् सहर्षिभिः హరి ఓం. సంవత్సరములో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక భాద్రపద మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. యన్నామవై సర్వజగత్శరణ్యం సమస్త విశ్వస్య చ రక్షహేతుః సంసారబంధం శిథిలీకరోతి విష్ణోశ్చ దివ్యం జనార్దనాఖ్యం. భాద్రపద మాసంలో జనార్దనునిగా ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించుకునేటువంటి ప్రయత్నంలో ఒక మధురమైనటువంటి శ్లోకం ఇది. యన్నామవై సర్వజగత్శరణ్యం. విష్ణువు యొక్క నామములలో ఏ నామమైతే సమస్త జగత్తులకి కూడా ఏకైక శరణ్యమో అదేవిధంగా సమస్త విశ్వస్య చ రక్షహేతుః. జనార్దన శబ్దానికి ఉండేటువంటి అర్థాలలో ఈ సమస్త విశ్వాన్ని రక్షించేటువంటి వాడు జనార్దనుడు అని చెప్పబడటం వల్ల సమస్త విశ్వస్య చ రక్షహేతుః, ఈ విశ్వాన్నంతటినీ కూడా చతుర్దశ భువనాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ విశ్వాన్ని రక్షించేటువంటి కారణం కూడా ఈ నామమేనట. అలాగే సంసారబంధం శిథిలీకరోతి. ఈ ఏ బంధ పాశం వల్లనైతే మనం అనేక రకాలైనటువంటి జన్మలను ధరిస్తూ ఈ భూమి మీద మనం సంభవిస్తూ ఉన్నామో ఆ జన్మ పాశాల నుంచి మనకి మోక్షాన్ని కలిగించేటువంటిది, ఈ సంసార బంధాన్ని శిథిలం చేసేటువంటిది కూడా ఈ నామమే. విష్ణోశ్చ దివ్యం జనార్దనాఖ్యం. విష్ణువు యొక్క దివ్యమైనటువంటి నామాలలో ఒకటైనటువంటి ఈ జనార్దనుడు అనేటువంటి పేరు అంత గొప్పది అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా ఈ విశ్వాన్నంతటినీ రక్షించగలిగినటువంటిది
అలాగే ఈ సంసార బంధం నుంచి మనని ముక్తుల్ని చేసేటువంటిది ఈ జనార్దన నామం అని ఈ శ్లోకం చెప్తున్నది. భాద్రపదంలో చక్కగా ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ ఈ శ్లోకార్థాన్ని భావనలో నింపుకొని మనం ఆ జనార్దన ఉపాసన చేయవచ్చు. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం. ఈరోజు సెప్టెంబర్ 19వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షత్తువులో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో తృతీయ తిథి, అశ్వని నక్షత్రం, సోమవారం. అయితే తిథి ఈ రోజున తదియ కాబట్టి ఈ తృతీయ లేక తదియ నాడు ఇది ఉమాదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఉమా అంటే పార్వతీదేవి. పార్వతీదేవికి బాగా ఇష్టమైనటువంటి రోజున మనం 2 రకాల వ్రతాలని మనం నిర్వహించుకోవచ్చు అని మనకు కల్పగ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఉండ్రాళ్ల తద్దే అని చెప్పేసి అంటుంటారు. రెండవది ఈ బృహత్యుమా వ్రతం అనేటువంటిది అన్నమాట. ముందుగా ఉండ్రాళ్ల తద్ది గురించి కొంచెం చెప్పుకుందాం. ఉండ్రాళ్ల తద్ది అనేటువంటిది వినాయకుని అర్చనకు తగినటువంటి రోజు ఈరోజు అన్నమాట. ఈ వినాయకార్చనం మనం చేసేటువంటి సమయంలో ఉండ్రాళ్ళు అనేటువంటివి ఆంధ్రదేశంలో బాగా ప్రసిద్ధమైనటువంటి వంటకం ఇది. ఉండ్రాళ్ళు అనేటువంటివి అది బియ్యపు రవ్వ, అదేవిధంగా శనగపప్పు, ఈ రెండింటినీ కలిపి మిశ్రమం చేసి ఉడికించి తయారు చేసేటువంటి విశేషమైన వంటకం అది. దాంతో చేసేటువంటి ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి గణపయ్యకి అంటే గణపతికి బాగా ఇష్టమైనటువంటివి అని లోక ప్రసిద్ధి. కనుక మనం ఆంధ్రదేశంలో ఈ ఉండ్రాళ్ళ తద్ది అనేటువంటి వ్రతాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం, గణపతి అర్చన చేస్తాం. కారణం ఏమిటంటే మనకు వినాయక చతుర్థిలాగే ఇది తృతీయ తిథి అయినప్పటికీ కూడా తృతీయ పూర్వభాగంలో ఉంటూ ఉత్తర భాగంలో రోజు యొక్క 2వ భాగంలో చవితి కనుకున్నట్టయితే మాతృతిథి తృతీయ అంటే తల్లి పుట్టినటువంటి రోజు తృతీయ, తనయుడు పుట్టినటువంటి రోజు చతుర్థి. ఈ పార్వతీ గణేశుల యొక్క విషయంలో కనుక ఈ రెండింటినీ కలిపి మాతృతిథితో కలిపినటువంటి చతుర్థి నాడు మనం చతుర్థి తిథి అనేటువంటిది మర్నాడు సూర్యోదయ సమయంలో ఉంటుంది కాబట్టి మర్నాడు చవితి ఏర్పడుతుంది. కానీ మాతృతిథితో కలిసినటువంటి చవితి నాడు ఈ ఉండ్రాళ్ళ తదియ ఈ కృష్ణపక్షంలో చేసుకోవాలి అనేటువంటిది వ్యవహారం. కనుక ఆ విధంగా గణేశార్చన అదేవిధంగా ఉమార్చనము ఈ రెండు కూడా ఈ ఉండ్రాళ్ళ తద్దిలో మనం నిర్వహించుకోవాలి అనేటువంటిది మన కల్పాలు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. కనుక ఈ విధమైనటువంటి ఉండ్రాళ్ళ తద్ది అనేటువంటి వ్రతాన్ని మనం ఆచరించుకునేటువంటి రోజు ఈరోజు. ఇక 2వ వ్రతం బృహత్యుమా వ్రతం. అనేక రకాలైనటువంటి పత్రాలతోటి పుష్పాలతోటి మనం దేవతలను అర్చిస్తూ ఉంటాం. అందులో ఈ రోజున బృహతీ పత్రంతో అష్టోత్తరం లేదా సహస్రనామావళి యథాశక్తి మనం అమ్మవారికి ఈ రోజున బృహతీ పత్ర పూజనం అనేటువంటిది చేయడానికి తగినటువంటి రోజు అన్నమాట. కాబట్టి దీన్ని బృహత్యుమావ్రతం అని వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. ఈ 2 వ్రతాలని మనం ఈరోజు నిర్వహించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి విశేషాలు. భారతీయ జీవన విధానము, భక్తి మార్గం మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు. ఆ శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. అవతారః హరేః భక్త్యా కీర్తయేదన్వకం నరః సంకల్పాః తస్య సిద్ధ్యంతి సయాతి పరమాంగతిం. శ్రీ మహావిష్ణువు నిజానికి నిర్గుణ పరబ్రహ్మం. ఆయనకి గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు. మనలాగా ఒక రూపంతోటో కర్మతోటో గుణంతోటో ఉండే వ్యక్తి కాదు. ఆయన లోకరక్షణ కోసం తాను చేసిన సృష్టిలో ఉన్న ధర్మాన్ని నిలబెట్టడం కోసం, వేద మర్యాదలు నిలబెట్టడం కోసం గుణ రూప కర్మములు కలిగిన వాడిగా దిగొస్తూ ఉంటాడు. అలా దిగి రావడానికి అవతారము అని పేరు. ఇప్పుడు మనము పుడుతున్నాం, మనము పెరుగుతున్నాం, కానీ మనది అవతారం అని ఎందుకు అనడం లేదంటే మన రూపం స్వేచ్ఛతో వచ్చిన రూపం కాదు. అందువల్లే మనం కావాలంటే ఈ రూపం ధరించలేం,
వద్దంటే ఈ రూపాన్ని విడిచిపెట్టలేం. విడిచిపెడితే మళ్ళీ ఈ రూపం కావాలంటే రాదు. మనకి ప్రాణం పోతే తిరిగి మళ్ళీ ఈ శరీరంలోకి రమ్మంటే రాదు. మళ్ళీ ఇటువంటి రూపం అసలు ఈ జీవితంలో కాదు, ఏ యుగంలోనూ మళ్ళీ రమ్మన్నా రాదు. మనకి ఎప్పుడు ఎక్కడ పుడతామో తెలియని కర్మయోగం పట్టింది. అందువల్ల మన దానికి భవము అని పేరు. అంటే మానవుల యొక్క జన్మకి భవము అని పేరు. దాన్నే తెలుగులో పుట్టుక అంటాం. మనది కేవలం పుట్టుక. ఈ పుట్టుక మన ఖాతాలో ఏ స్వేచ్ఛ లేదు. మనం ఆ పరమేశ్వరుడి చేతిలో, ఓ జంత్రగాడి చేతిలో కీలుబొమ్మ లాంటి వాళ్ళం. తోలుబొమ్మలాట ఆడించేవాళ్ళు ఉంటారే, ఆ తోలుబొమ్మలాట ఆడించేవాడు తోలుబొమ్మని ఎలా తిప్పితే ఎలా ఆడుతుందో అలా పరమాత్ముడు ఆడిస్తూ ఉంటే మనం ఆడతాం. అదే ఆయనదైతేనో, ఆయనది అవతారం, స్వేచ్ఛామయ జీవితం. కృష్ణుడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగలడు. మత్స్యంగా రావాలంటే రాగలడు. ఈ క్షణంలో నరసింహుడిగా రాగలడు. అంటే తాను ధరించిన రూపములను మళ్ళీ మళ్ళీ భక్తులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వగలడు. అటువంటి అవతారములన్నిటినీ మానవుడు భక్తితో ఎప్పుడు వీలుంటే అప్పుడు జపం చేయమన్నారు. కీర్తయేద్ అన్వహన్నరహ అన్నాడంతే. ఎల్లవేళలా భగవంతుని అవతారాలని మనం మనస్సులో పెట్టుకుని, ఇక్కడ ఏకవచనం వాడినా దాని అంతరార్థం ఏంటంటే ఆయన ఇలాంటి అవతారములు ఎత్తుతూ ఉంటాడు కాబట్టి వాటి అన్నిటినీ తలుచుకోమని అర్థం అనమాట. నిజానికి ఇక్కడ అవతారహ అని ఏకవచనమే వాడారు. కానీ వేదవ్యాసుల వారి గొప్పతనం అదే. హరి యొక్క అవతారమును కీర్తించు అంటే దాన్ని మనం ఆయనకు ఒక అవతారం కాదు గనక అనేక అవతారాలు ఉన్నాయి గనక అవన్నీ విడివిడిగా తలుచుకోరా అంటే ఒకసారి మత్స్య అవతారాన్ని, ఒకసారి కూర్మ అవతారాన్ని. ఏ అవతారానికి అవతారం ఏకవచనం కిందే ఉంటుంది గనక. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ ఇలా పాఠాంతరాలు చాలా చెప్పారు. భక్త జయదేవుడైతే కృష్ణుడే అవతారాలు ఎత్తాడు కనుక కృష్ణుడిని ఈ అవతారాల్లోకి చేర్చకుండా పరమాత్మగా చేర్చాడు. ఏమైతేనే మొత్తం మీద ఆయనకి 22 అవతారాలు ఉన్నాయి. ఇవి కాకుండా అసంఖ్యాకమైన రూపాలు ఉన్నాయి. ఈ రూపములన్నీ ఆయన అవతారములే. వాటిని నిరంతరం వీలున్నప్పుడల్లా భక్తితో కీర్తించండి. మత్స్యావతారాయ నమః అనండి, కూర్మావతార స్వరూపిణే నమః అనండి. ఇలా అవతారాలను తలుచుకోండి. తలుచుకుంటే లాభం ఏమిటి? సంకల్పాహ తస్య సిద్ధ్యంతి. అటువంటి వాడు అనుకున్న పనులు అవుతాయి. సంకల్పములు అంటే కోరిన కోరికలు. లోపల ఏదో కోరిక ఉంటుందిగా ప్రతివాడికి. ఆ కోరికలు సిద్ధ్యంతి, తీరతాయి, సిద్ధిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఈ జన్మలోనే మోక్షం కావాలనిపించింది. ఈ అవతారాలు పదే జపం చేస్తే వాడికి మోక్షం అనే కోరిక తీరుతుంది. అది ఈ జన్మలో అవచ్చు, లేకపోతే రాబోయే జన్మలో అవచ్చు, మొత్తం మీద మోక్షం వస్తుంది. లేదా సంపదలు కావాలనుకుంటే ఆ కోరిక తీరుతుంది. మొత్తం మీద మానవునికి సంకల్ప సిద్ధి అవ్వాలంటే, కోరిన కోరికలు తీరాలంటే ఈ హరి యొక్క నామములను భక్తి శ్రద్ధలతో నోట్లో నుంచి బయటకు వచ్చేలాగా అంటే పెద్దగా జపం చెయ్యండి. మంత్రం అయితే లోపల జపం చేస్తాం. కానీ హరి అవతారాలను లోపల గొనక్కుండా పైకి స్పష్టముగా ఉచ్చరిస్తూ తలుచుకుంటే అప్పుడు వాడి యొక్క కోరికలు తీరుతాయి. ఈ లోకంలో కోరికలు ఒకటే తీరుతాయా? సయాతి పరమాంగతిం, వాడు ముక్తి కూడా పొందుతాట. అందుకని హరి యొక్క అవతారాలను జపం చెయ్యాలి. హరి యొక్క అవతారాలను తలుచుకోవాలి. వాటిని తలుచుకుంటే ఈ లోకంలో మోక్షం వస్తోంది. శరీరం విడిచిపెట్టాక పరమాంగతిం, మోక్షం కూడా పొందుతాడు. ఇహపరములు రెండూ ఇచ్చే హరి యొక్క అవతారాలను మనం తలుచుకుందాం. భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుందాం. అవతారః హరేః భక్త్యా కీర్తయేదన్వకం నరః సంకల్పాః తస్య సిద్ధ్యంతి సయాతి పరమాంగతిం. భాద్రపద మాసం సందర్భంగా గణపతి వైభవాన్ని తెలుసుకుందాం. ప్రాతర్నమామి చతురాననవంద్యమానం ఇచ్ఛానుకూలమఖిలం చ వరం చ దాతం తం తుందిలం ద్విరసనాధిపయజ్ఞసూత్రం పుత్రం విలాసచతురం శివయో శివాయ. ప్రాతస్మరణీయుడైన గణపతి చతుర్ముఖ బ్రహ్మకే వందనీయుడు. తనను సేవించే వారికి అభీష్టాలను ప్రసాదించేటువంటి వాడు. వామన స్వరూపుడు, సర్పమే యజ్ఞోపవేతంగా కలిగినటువంటి వాడు, క్రీడాకుశలుడు, పార్వతీ పరమేశ్వర నందనుడైనటువంటి ఆ గణనాయకుడు, ఆశ్రితుల కోరికలను తీర్చేటువంటి దివ్య కల్పవృక్షం. భారతీయ ప్రాచీన సంప్రదాయ వాంగ్మయంలో గణేశ పంచరత్న స్తోత్రానికి ఉండేటువంటి ప్రాధాన్యం అద్వితీయమైనటువంటిది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం
విలాసలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. ఆనందంతో మోదకాన్ని కరంతో ధరించేవాడు, సదా విముక్తి సాధకుడు, శిరమున చంద్రుణ్ణి అలంకారంగా నిలుపుకున్నటువంటి వాడు, విలాస విశ్వరక్షకుడు, సమస్త లోకాలకు ఏకైక నాయకుడు, గజాసుర నామకుడుని వినాశనం చేసినటువంటి వాడు, తనకు ప్రణమిల్లేటువంటి వారి అశుభాలను వెంటనే నాశనం చేసేటువంటి వాడు కనుక ఆ వినాయక స్వామికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అంతేకాదు ఆ గణనాథుడు మోక్షప్రదాయి కూడా. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గజేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. తనకు ప్రణమిల్లక ధర్మ విరుద్ధమైనటువంటి రీతిలో సంచరించేటువంటి వారికి అతి భీకరం. అప్పుడే ఉదయించినటువంటి సూర్యునితో ప్రకాశం ఎంత ఉంటుందో అంతటి స్వాభావికమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు, సురాసురులకు వందితుడు, తనను అనన్యంగా ఆశ్రయిస్తూ ఉండేటువంటి వారి మహావిపత్తులను లిప్త కాలంలో నాశనం చేసేవాడు. దేవతలకు ఈశ్వరుడు, నిధీశ్వరుడు, గజేశ్వరుడు, ప్రమథ గణాధినాథుడు, మహేశ్వరుడు, పరాత్పరుడైనటువంటి ఆ వినాయక స్వామిని ఆశ్రయిద్దాం అన్నారు. అంటే గణాధిప స్వామి సద్బుద్ధినిచ్చి ఉద్ధరిస్తాడు కనుక ఆ గణపతి అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారు ఈ భూమిపై ధన్యులవుతూ ఉన్నారు. సమస్త లోక శంకరం నిరస్తదైత్య కుంజరం దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. లోకానికి అంతటికీ కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు గణపతి. రాక్షస శ్రేష్ఠులను వినాశనం చేసేటువంటి వాడు లంబోదరుడు, శ్రేష్టమైనటువంటి గజమునే ముఖముగా కలిగినటువంటి వాడు, అంటే గజముఖముతో విరాజిల్లేటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు, సంతోషము క్షమ కృప కీర్తులకు ఒక ఆకారము వంటి వాడు, తనకు ప్రణమిల్లేటువంటి వారికి మంచి మనస్సును ప్రసాదించేటువంటి వాడు, భాను సమానుడైనటువంటి ఆ వినాయక స్వామికి ప్రణమిల్లుదాం. ఆ స్వామి వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. దరిద్రుల యొక్క బాధలను సమూలంగా నిర్మూలించేవాడు, వేదనిలయుడు, పరమశివునికి జ్యేష్ఠపుత్రుడైన వాడు, రాక్షసుల యొక్క గర్వనాశకుడు, విశ్వనాశనమందు భీషణ స్వరూపుడు, అజ్ఞాది దేవతాశ్రేష్ఠులకు భూషణ రూపుడు, గండస్థలంలో ప్రవహించేటువంటి మదజలాన్ని నివారించేటువంటి వాడు, పురాణ పురుషుడైనటువంటి ఆ గజాస్యుణ్ణి మనం సదా ఆశ్రయిద్దాం. ఆ స్వామిని యోగయోగీశ్వరుడిగా మనం ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అధికంగా ఉండేటువంటి తన దంతకాంతితో విరాజిల్లేవాడు, యముడునే అంతం చేసేటువంటి శక్తివంతుడైనటువంటి ఆ శివునికి పుత్రుడైనటువంటి వాడు, మనోదృష్టికి నిలయుడు, నాశనమే లేనటువంటి వాడు, అన్ని విఘ్నాలను మౌలికంగా నాశనం చేసేవాడు, యోగుల దహరాకాశాల్లో ఎల్లప్పుడూ కొలువై ఉండేవాడు. ఆ ఏకదంతుణ్ణి అన్ని కాలాల్లో ఎవరైతే చక్కగా స్మరిస్తూ ఉన్నారో వారందరూ ధన్యులవుతూ ఉన్నారు. ఈ పంచరత్నాలు శంకర భగవత్పాదులు వారు స్వయంగా రచించి అందించారని చిరంతనంగా ఆర్షహృదయులందరి విశ్వాసం. మనోహర రూపంతో మనల్ని చక్కగా సంరక్షించేవాడైనటువంటి ఆ దివ్య మహాగణపతిని ఈ పవిత్ర భాద్రపద మాసంలో మనం విశేషంగా ఆయనను ఆశ్రయించి కృతార్థులమవుదాం. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం తం విఘ్నరాజమహం భజే. అజం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండలాఖండలస్య
నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది మాలాకులస్య నాథముఖ బోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వంశవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గణద్గగన గంగా సమాలింగితస్య శ్రీపాతి గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రితపుర ధామాలయవన రామాలవన సీమా పరివృత విసంకట తట నిరంతర విజృంభిత భక్తిరత నిర్జరానంతార్య ప్రస్తవన ధారాభూర విభ్రమద సలిల భరభరిత మహాతటాక మండితస్య కలికర్తమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నిజమాజిమ మునిగణ నిషేంజమాన ప్రత్యక్షీ భవన్ నిజ సవిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన దీక్షాధ్యాసితస్య మురారి సేవక జరాది పీడిత నిరాత్మి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాగతి కుమార తారక సమాపనోదిత సమానపాదక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారా విధాన తీర్థాధిష్ఠితస్య ధరణీధర గత సకల హతి కలిల శుభసలిల గత బహుళ వివిధ మల హతి చతుర రుచిరతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుసంకట నరకావట పదోద్భట కలికంకట కలుషోద్భట జనపాదక వినిపాదక రుచినాటక కరహాటక కలసాహృత కమలావృత శుభభంజన జలసంజన భరభరిత నిజతురిత హతినిరత నిరస్త నిరర్గళ బేబీజమాన సలిల సంభృత విసంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూతిమంజిమ సర్వపాతక గర్వాపక సింధు సంబర హారిడంబర వివిధ విపుల పుణ్యతీర్థ దివః నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖరి శేఖర మహాకల్పశాఖీ ఖర్వీ భవదతి ఖర్వీ కృత గురు మేర్వీ శిఖరి ముఖోర్వీ ధరదర్వీ కరదజితోర్వీ ధర శిఖరోర్వీ సతసదుర్వీ కృత జనన వగ్న గర్వ చర్వణ తనూజిరణ మసిణ గిరి శిఖరి శేఖర తనూ నిగిరతి మిరః వాణీపతి సర్వాణీదజితేంద్రాణీశ్వర ముఖ నాణీయోరసవేణీని పశుభానీనుత మహిమానీయస్తన కోటీ భవదఖిల భవన భువనోదారా వైమానిక గురు భూమాధిక గుణ రామానుజ గత ధామాగత గత ధామారదలన నామాచగనగ ధామాజిత నిజ రామారజ వరనవకిసల యమయతోరణ మాలాజిత వరమాలాధరః కాలాంబుద మాలానల లీలాంగజాలామృత బాలాబ్జ సలీలామృత ఫాలాంగ సమూలామృత ధారాత్మజావధీరణ లలితధర విదతధర స్వాధానమయోర్ధముండ రేఖాధ్వజ రుచిరః సురికస్వర దళభస్వర కమలోదర గతమేతుర నవకేసర దతిభాసుర పరిపింజర కనకాంబర కలితోదర లలితోదర ప్రారంభజంభరిపు మణిస్తంభ గంభీరమదంభస్తంబర సముజంభమాన తీవరోరియుగళ తదాలంబ పృథుల కదళీ ముగళ మదారణ జంగాల జంగాయుగళ నవ్యదళ భవ్యమల పీతమల శోడిమల సంగమల శజాశ్రయబల వందీగత శరజిందు మండలీ బిభ్రమదాద ప్రశుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీ గాఢలి పీడిత పద్మాసన జానుతలావతి లంబ విడంబిత వారణ శుండా దండ విజంభిత నీలమణిమయ కల్పగల్లాక విభ్రమదాజీ మృణాల లతాయత సముజ్వలత తర కనకవలజవల్లీ దజితర బాహుదండయుగలః యుగపతిత కోటి మకర కరంధకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిర శృంగాపర బాహుయుగలః అభినవదాన సముత్తేజిత మహామహానీల ఖండమదండన నిపుణ నవీన పరిత ప్రకాత్మస్వర గవచిత మహనీయ తాళగ్రామ పరంపరాశుభిత నాభీమండల పరిజంత లంబమాన ప్రాలంబ దీప్తి సమారంభిత విశాల వక్షస్థలః గంగాధర తుంగాగిరి భంగావళి భంగావహ సౌధావగ బాధావహ ధారాణి బహారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మధుర మహాదివిలః పింగాగతి బృందార నిభాంగార దళాంగామల నిష్కాదిత దుష్టాయగ నిష్కావళి దేవప్రభరాపచ్ఛవి తాపప్రద కనకపాలికా పిసంగిత సర్వాంగః నవదలిత దళవలిత నవలలిత మహావిహతి మధులలిత చతులతర ప్రఫుల్లతర సరసతర కనకసర మజరుచిర కంఠికా కమనీయ కంఠః
వాతాసనాధిపతి జన గమన పరిచరణ రతి సమేతాఖిల పణధర దతిపతి గణవర కనకమదనాభరణ పరివీతాఖిలాంగావగమిద భూతా హిరాజాతాదిశజ రవికోటి పరిపాటి ధనకోటి రమరాటి కితవీటి రథధాటి ధనమణిగణ కిరణ విసురణ విధిమిర మోహగర్భవేహ మడ్డుడిండి మఢమరజర కాహళీ పదహావళి మృదుమద్దళాది మృదంగ దుందువి భక్తిగా ముఖర్జవాద్యగ మధుర మంగళనాదమేధుర నాటారవి భూపాళ బిరహరి మాయామాళవగౌళి అసావేరి సావేరి శుద్ధసావేరి దేవగాంధారి ధన్యాది జాగత హిందుస్థానీ కాపితోటి నాటగురుంజీ శ్రీరాగదహన పఠాన సారంగీ దర్బార్ బంధు వరాళి వరాళి కళ్యాణి భూరి కళ్యాణి జమునా కళ్యాణి ఉసేని జంఝోళి కౌమ కన్నడ కరహర ప్రియ కలహంసనాద రామక్రియ ముఖారిదోడి కాంబోజి భైరవి జదుకుల కాంబోజి ఆనంద భైరవి శంకరాభరణ మోహన రే గుప్తి సౌర శ్రీ నీలాంబరి గుణక్రియ మేఘగర్జని హంసధ్వని మధ్యమావతి జంతురుటి సురుటి విదావంతి బలజాంబరి కాపీ పరసుధనాసుడి దేశికతోటి ఆజురవి వసంత గౌళి బంధుక్య వేదార గౌళం కనకాంగీ రత్నాంగీ గానమూర్తి వనస్పతి వాచస్పతి దానవతి మానరూపీ సేనాపతి హనుమత్తోటి ధేనుకా నాటక ప్రియ భోజిల ప్రియ గాయక ప్రియ మాయామాళవ గౌళ చక్రవాకం సూర్యకాంతం హాటకాంబరీ జంగారధ్వని నటభైరవి కిరవాణి గౌరీ మనోహరి వరుణ ప్రియ గంగుగ ప్రియ నాగానందని యాగ ప్రియ విదృభర సంతత సంతన్యమాన సరస గానరద నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వీధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాద తపత పద్మాలయ పదపద్మరేణు సంచిత భక్తస్తపదవాసా శ్రీ అలర్మేల్ మంగాధమేత శ్రీ శ్రీనివాస సుప్రీత సుప్రసన్న వరదో భూత్వా సర్వే సాధుజనా పరస్పర నిర్మత్సరా నీరోగా నిరుపద్రవా సర్వే దయాళవశ్చ భూయాదురితి భవంతో మహాంతో గృహ్ణంతు. సదా మనం ఆచరించవలసిన ఆచార విధానాలను మన పూర్వీకులు మనకు వివరించినవే సదాచారాలు. అందులో ఒక సదాచారం విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. సదాచారం మనకు చెప్పే విషయాలు ఏమిటి అంటే, ఉదయం లేచినది మొదలుగా రాత్రి పడుకునే వరకు మనం చేసేటటువంటి ప్రతి పని కూడా భగవత్ సంబంధితమైనదిగా ఉండాలి, సనాతన ధర్మాన్ని అనుసరించేదిగా ఉండాలి, మనకు మేలు కలిగించడంతో పాటుగా సమాజానికి కూడా హితకరంగా ఉండాలి. నేను చేస్తే నా ఆచారం అవుతుంది, మా ఇంటి వాళ్ళు చేసేది అది మా గృహ ఆచారం అవుతుంది. శిష్టులు గొప్పవాళ్ళు చెప్పినది పాటిస్తే అది శిష్ట ఆచారం అవుతుంది. సదా ఎల్లప్పుడూ అందరి చేత కూడా ఆచరింపబడే విధంగా ఆమోదయోగ్యమైనదిగా ఉన్నది అంటే అది సదాచారం అవుతుంది, సత్యమైన ఆచారం అవుతుంది, క్షేమం కలిగించే ఆచారము అవుతుంది. అదే సదాచారం. ఆహారం అనేది ఉంది అనుకుందాం, అది ఒక ప్రమాణంలో ఉంది, మేలు చేస్తుంది. ప్రమాణం మారిపోయింది, కీడు చేస్తుంది. ఆహారం కూడా ఔషధమే. ఆహారం తక్కువైంది, జబ్బు చేస్తుంది. ఆహారం ఎక్కువైంది, అజీర్ణంతో జబ్బు చేస్తుంది. ప్రమాణం ఔషధం. ఈ నియమాలలో గమనించినప్పుడు శరీరానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏమండో మళ్ళీ విందాం జాగ్రత్తగా ఈ మాట, శరీరానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు మనసుకు ఏ జబ్బు చేయదు. మనం చేస్తూ ఉంటాం, ఆలోచనలు చేస్తూ ఉంటాం. 90% పైగా వ్యాధులన్నీ కూడా శరీరానికి వచ్చేవే. ఆ 10%లో ఉండేటటువంటి ఇడ్, ఆంగ్లంలో ఐడి అని చెప్తాం, మన భాషలో మనస్సు అంటాం. ఇది అన్నింటినీ కూడా కల్పన చేస్తూ ఉంటుంది. దాని కారణంగానే 90% వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. మనకి ఏ వ్యాధి లేదు, ఏది ఉండదు, ఏమో వచ్చిందేమో పెరుగుతూ ఉంటుంది. ఈ పెరగడానికి, శరీరగతమైన వ్యాధులు తగ్గడానికి కొన్ని ఔషధాలను మనం స్వీకరిస్తూ ఉండాలి. ఈ ఔషధ సేవనం చేసే సమయంలో ధన్వంతరిని స్మరించుకోవాలి.
శ్రీమన్నారాయణమూర్తి ధరించిన 28 అవతారాలలో 28 అవతారాలలో భాగవతం వర్ణించిన ప్రకారంగా ధన్వంతరి కూడా ఒక అవతారం. ఔషధం స్వీకరించే సమయంలో ధన్వంతరిం గరుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరేత్ ఔషధకర్మణి అంటుంది సంప్రదాయం. సముద్రంలో నుంచి ప్రభవించినవి ముత్యములు, రత్నములు. ఆ సముద్రంలోంచే పుట్టినటువంటి వాడు చంద్రుడు. అమృతతుల్యమైనటువంటి కిరణాలను వెదజల్లేటటువంటి వాడు. చంద్రకాంతి ఈ దేహానికి సోకడంతో మనస్సుకు సంబంధించిన రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఆచారం చెబుతుంది. జ్వరం వచ్చింది, ఆచారం స్నానం చేయకూడదు అంటుంది. జ్వరం వచ్చిందా, స్నానం చేయకండి 2-3 రోజుల పాటు. పథ్యం, ఉపవాసం, ఏదో ఒక రొట్టె లేదా ఒక చిన్న పులక, ఉప్పు కారం లేకుండా ఏదైనా పాలల్లో అద్దుకోనో ఆహారం మార్చేయండి. స్నానం వద్దు, కూర్చో, పడుకో, ఏకాగ్రతతో ఉండు, ధ్యానం చెయ్యి, భస్మం అరదుకో, ప్రశాంతంగా ఉండు. జ్వరం తగ్గిందా, మళ్ళీ స్నానం, మళ్ళీ కర్మ అనుష్ఠానం. శరీరంలో ఉండే శక్తి విపరీతంగా మనం వినియోగించినప్పుడు ఈ శరీరానికి అలసట కలుగుతుంది. అందువల్ల ఘర్షణ పెరిగిపోయి, ఉష్ణం పెరిగిపోయి 98.4 98.4 ఉండే టెంపరేచర్ కాస్త అది పెరిగినా 108 రావాలి వాకిట్లోకి, అది తగ్గినా 108 రావాలి వాకిట్లోకి. ప్రభుత్వం వారు ఆ వాహనానికి 108 అనే సంఖ్య ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారో కానీ ఈ 98.4 98.4 కాస్త అటు ఇటు ఎలా మారినా వాకిట్లో 108 వచ్చి వాళ్తుంది. ఈ శరీరంలో ఇంత ప్రమాణంలోనే ఉష్ణశక్తి ఉండాలి అంటూ నియంత్రించేటటువంటి స్వరూపం దైవం. దానినే మనం శ్రీమన్నారాయణమూర్తి అంటాం. ఈ ఉష్ణశక్తి కకావికలుగా అయినప్పుడు, చెదరినప్పుడు ఔషధ సేవనం చేస్తాం. ఆ మందులు ఔషధం వేసుకునే సమయంలో గరుత్మంతుడి పేరు, ఫణిరాజు సర్పం ఆ పేరు, ధన్వంతరి శ్రీమన్నారాయణ స్వరూపం ఆ పేరు, కౌస్తుభమణి శ్రీమన్నారాయణమూర్తి హృదయం వక్షస్థలం పైన ఉండేటటువంటి కౌస్తుభమణి ఆ మణిని, చంద్రుడిని ఇలా 5 స్మరించుకోవాలి అంటుంది సదాచారం. శ్లోకం మరొక మారి జ్ఞాపకం చేసుకుందాం. ధన్వంతరిం గరుత్మంచ ఫణిరాజం చ కౌస్తుభం అచ్యుతం చ అమృతం చంద్రం. పూర్వకాలంలో తెలవనటువంటి కొన్ని వ్యాధులు వస్తే ఒక మణి చరణాలను సోకితే ఆ వ్యాధి పోతుంది అనేవారు. కౌస్తుభమణి ఆ మణి. శ్రీమన్నారాయణ స్వరూపం ఈ వైద్యుడు. ఆయన ఇచ్చే ఔషధం అది నాకు క్షేమకరం, అది నాకు ఔషధం, అది నాకు మందు. ఇలా సంకల్పం చెప్పుకున్నప్పుడు తల్లి దాసీత్వం పోగొట్టే నిమిత్తమై గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువచ్చాడు. దేవతలకు మృత్యువు లేకుండా ఉండే నిమిత్తమై, శాశ్వతంగా మరణం లేకుండా అమృతోత్పాదనకై ధన్వంతరి అమృత భాండాన్ని చేతపట్టుకొని ప్రభవించాడు. పాల సముద్రంలోంచి ధన్వంతరి ప్రభావం పొందాడో అదే పాల సముద్రంలో నుంచి చంద్రుడు కూడా ప్రభవించాడు. అదే పాల సముద్రంలోంచి కౌస్తుభమణి కూడా వెలువడింది. అదే పాల సముద్రంలో పవళించి ఉన్నాడు అచ్యుతుడు శ్రీమన్నారాయణమూర్తి. కనుక ఇలా ఔషధ సేవనం చేసే సమయంలో ధన్వంతరిని, ఫణిరాజును, కౌస్తుభమణిని, గరుత్మంతుడిని, చంద్రుడిని స్మరించుకుంటూ శ్రీమన్నారాయణమూర్తి అని, వైద్యో నారాయణో హరి అని స్మరిస్తే ఆ ఔషధం అమృతతుల్యమై మనకు ఆయుర్దాయాన్ని పెంపొందింపజేస్తుంది. ఇది ఆచారం. వైద్యో నారాయణో హరి అని చెప్పుకోవడం ఆచారం. ఇదే మన సదాచారం. వేదాల ఉపనిషత్ సారం బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్న విషయాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. సూర్యాది దేవతలు వారి యొక్క ఉదయకాలము భగవంతుని అంగముల నుండిని, మరి వారి యొక్క అస్తంగతము అంటే ఇక్కడ
సూర్యోదయం సూర్యాస్తమయం అని అర్థం కాదు. సూర్యుడే మొదలైన దేవతలు ఆ భగవద్ అంగాశ్రితులై ఒక్కొక్క అంగము నుంచి చక్షో సూర్యో అజాయత, చంద్రమా మనసో జాత, ముఖాదింద్రచ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అనే ఆ వేదామంత్రానుసారంగా ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క దేవతలు ఉద్భవించి తిరిగి వారి యొక్క అస్తమయ కాలం ఉంటే తిరిగి వారి యొక్క ప్రళయకాలంలో ఆ భగవంతుని అంగాలనే చేరుకుంటారు. అంటే ఏ దేవతలు సూర్యాది సకల దేవతల యొక్క ఆవిర్భావము తిరోధానం తిరిగి మళ్ళా చేరుకోవడం, ఎవరి నుంచి అయితే జరుగుతుందో అతడే పరబ్రహ్మ అని చెప్పేసి ఆ పరబ్రహ్మ తత్వాన్ని వెనుక చెప్పి తర్వాత ఇతని అవతారములో ఉంది మూల రూపము ఉంది. మూల రూపంగా వైకుంఠము, శ్వేతద్వీపము, అనంతాసనాది లోకాల్లో ఉంటుంది. భూలోకానికి కొన్ని అవతార రూపాలు వస్తుంది. వాటికి ఆ మూల రూపానికి ఎటువంటి వ్యత్యాసం లేదని చెప్పబోయే మంత్రభాగమే ఇప్పుడు ఇది. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్సమృత్యమాప్నోతి యైహ నానేవ పశ్యతి. అకస్మాత్తుగా భగవంతుడు ఏదైనా ఒక యుగములో కొన్ని అవతారములు చేయవలసి వచ్చింది అనుకుంటాం. ఆ చేసిన అవతారం రామావతారం కావచ్చు, మత్స్యావతారం కావచ్చు, మరి ఇతర ఏదైనా ఒక అవతారం కావచ్చు, అవతారభూతమైనటువంటి ఆ రూపమే కానీ లేదా ఎన్నో లక్షల అనంత జీవరాశులు ఉన్నది. భగవంతుని సృష్టికి వచ్చినటువంటి జీవరాశులు అనేకం. మనిషి కావచ్చు, మనుష్యేతర ప్రాణులు కావచ్చు, సకల ప్రాణులు. ఈ ప్రాణి అనే శబ్దానికి జంతువులని మాత్రం అర్థం చేసుకో. ఇక్కడ వేదాంత పరిభాషలో ప్రాణులు అన్నట్టయితే మనుష్యుల నుంచే ప్రారంభమవుతుంది. అయితే వైదిక పరిభాషలో, వేదాంత పరిభాషలో ఆ విధంగా లేదు. ప్రాణకోటికి భగవంతుడు ఆధారుడు అంటే ప్రాణకోటి అంటే మనుష్యుల నుంచి మొదలుకొని సకల క్రిమి కీటక పశుపక్షాది జాతులని అర్థం. ఒక్కొక్క రకములో అనంత జీవరాశులు. ఆ ప్రాణుల అంతర్యామిగా ఉన్నటువంటి భగవద్ రూపం ఉంది. ఏ ప్రాణులు తమ తమ పనులు చేయాలన్నట్టయినా ప్రాణ్యుత్పాదక శక్తిని భగవంతుడు లోపల నుండి అంత ప్రేరకుడుగా ఉంటే మాత్రమే అవి పని చేయగలుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే సకల ప్రాణుల అంతర్యామిగా లోపల ప్రేరకుడుగా కారకుడుగా ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ ప్రాణుల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవద్ రూపము కావచ్చు, మూల రూపంలో ఉండే వైకుంఠము, శ్వేతద్వీపము, అనంతాసనమని ముక్తుల స్థానం, ఆ స్థానములో ఉండే భగవద్ రూపమే కావచ్చు, లేదా మత్స్యకూర్మ వరాహ నారసింహాది సకల రూపములు కావచ్చు. ఏదే రూపానికి మనము వ్యత్యాసాన్ని చూడకూడదు. మూల రూపంలో ఉండే భగవంతుని శక్తి ఎక్కువ, అవతారం చేసి కిందికి వస్తే శక్తి తక్కువ అనేది మన యొక్క అజ్ఞాన కల్పితమే కానీ వాస్తవంగా అలా లేదు. ఉపనిషత్తు అంటుంది యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్సమృత్యమాప్నోతి. ఏ ప్రాణుల దేహంలో ఉన్నా తానే మత్స్యకూర్మాది వరాహ అవతారములు చేసిన మూల రూపంలో ఉన్నప్పటికీ కూడా ఏ రూపానికి కించిత్తైనా వ్యత్యాసము లేదు. మనం అలాగా వ్యత్యాసం ఉందని తెలుసుకుంటే మాత్రము దానివల్ల హానిపోయేది మనమే అని శాస్త్రములు చెప్తుంది. ప్రాణుల దేహంలో ఉండే భగవంతుడు చిన్నవాడు, వైకుంఠములో ఉండే భగవంతుడు పెద్దవాడు, లేదా రామావతారము తక్కువ, కృష్ణావతారం పూర్ణ రూపము అని ఈ విధమైనటువంటి చింతన చేసినట్టయితే మృత్యోస్సమృత్యుమాప్నోతి యైహనానేవ పశ్యతి. ఆ సమయంలో వారు మరణానంతరము అంధం తమస్సు అనే లోకములను వెళతారు. అనేక అనర్థములకు గురి కావలసి వస్తుంది. భగవంతుని తత్వం ఎలా, దాని పేరే తత్వం అంటూ. తత్వం అంటే ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పడం, ఉన్నదాన్ని లేనట్టుగా చెప్పడం వర్ణన అవుతుంది. ఇదమిత్తమనే జ్ఞానము ఆ వేదాంత శాస్త్రములు తెలుపుతుంది కానీ సందేహాస్పదంగా తెలుపదు. ఈ విధంగా భగవంతుడు సర్వకాలముల్లో సర్వావస్థల యందు ఎవడైతే ఒకే విధంగా ఒకే రూపంగా ఒకే శక్తితో ఉంటాడో పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని చెప్పినట్టుగా స్వాభావికమైనటువంటి భగవంతుని శక్తి, అతడే పరమాత్మను, అదే పరబ్రహ్మ అని నచికేతువునకు యమధర్మరాజు ఈ విధమైనటువంటి తత్వాన్ని చెప్పాడు. జీవులను కర్మబద్ధులుగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడే భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని విందాం, అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం. మనం ఏదైనా గొప్ప పనిని సాధించాలి అని అంటే ఆ పని సాధించడానికి మనం చేసేటువంటి శ్రమతో పాటు
ఆలోచన కూడా చాలా ముఖ్యం. ఇలా ఆలోచించడాన్నే గొప్ప తపస్సు అంటారు. ఈ తపోరూపమైనటువంటిది మనిషి మేధకు సంబంధించింది కనుక ఈ మేధాశక్తి పెంపొందించుకోవడం, ఆలోచనను విస్తృతిపరచుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ జ్ఞాన సముపార్జన మార్గాలలో ఆధ్యాత్మిక మార్గం, ధ్యాన మార్గం చాలా ఉన్నతమైనటువంటిది. అలాంటి గొప్ప యోగాన్ని, గొప్ప ధ్యాన మార్గాన్ని మనకు ఉపదేశించేటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథం గీత. మనిషి తాను తన వ్యక్తిగతమైనటువంటి విలువలను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అంటారు. అలాంటి గీతలో మనం మొదటి అధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. అర్జునుడు కృష్ణ పరమాత్మను, ఓ శ్రీకృష్ణ, ఎదురుగా కౌరవ సైన్యం అంతా ఉన్నది, ఆ కౌరవ సైన్యాన్ని చూడడానికి వీలుగా నా రథాన్ని ఈ సైన్యం మధ్యకు తీసుకువెళ్ళు, సేనయోహో ఉభయోర్మధ్యే రథం స్థాపయ. ఇటు పాండవ సైన్యం ఉన్నది, అటు కౌరవ సైన్యం ఉన్నది. ఆ కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి మధ్యలో తన రథాన్ని తీసుకువెళ్ళమని రథ సారథిగా ఉన్నటువంటి కృష్ణుని అర్థించాడు అర్జునుడు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ ఖైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఎందుకు ఈ మాట నాడు అర్జునుడు అంటే చెప్తున్నారు, యావదేతాన్ నిరీక్షేహం ఖైర్మయా సహ యోద్ధవ్యం. ఎవరితోటి నేను యుద్ధం చేయాలో, యోద్ధుకామాన్ అవస్థితాను, అదేవిధంగా ఎవరెవరు ఎదురుగా ఉన్నారో వాళ్ళని చూడాలి. యావదేతన్ నిరీక్షేహం, వాళ్ళని నేను ఎంతవరకు చూడాలో, అంటే ఎదురుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా బంధువర్గమే. అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నేను ఎవరితో యుద్ధం చేయాలి, అంటే ఎవరితో యుద్ధం చేయాలంటే అర్థం ఏంటి, అందరితో యుద్ధం చేయాలి, కానీ తనకు తగినవాడెవరు. ఎప్పుడు యుద్ధం అనేటువంటిది చిన్నవాళ్లతో చేసేటువంటి యుద్ధం కాదు. యుద్ధం సమఉజ్జీలు ఉండాలంటారు. యుద్ధమైనా లేదు వియ్యమైనా కయ్యమైనా అని. వియ్యము అంటే సంబంధం, పెళ్లి చేసుకున్నా సమఉజ్జీగా ఉండాలి, అలాగే యుద్ధం చేసినా సమఉజ్జీ ఉండాలంటారు. కనుక ఖైర్మయా సహయోద్ధవ్యం, ఎవరితోటి యుద్ధం చేయాలో అది అస్మిన్ రణ సముద్యమే యోత్స్యమానానవేక్షేహం, నాతోటి యుద్ధం చేయడం కోసం అని వచ్చినటువంటి వారిని నేను చూస్తాను. ఏతేత్ర సమాగతాః, ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరినీ చూస్తాను. అంతేకాదు ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే యుద్ధే ప్రియచికీర్షవః, ఇక్కడ మాతోటి యుద్ధం చేయడానికి, నాతో పోట్లాడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారే, దుర్బుద్ధి అయినటువంటి ధార్తరాష్ట్రునికి ప్రియం కలుగజేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. దుర్బుద్ధి, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే అంటున్నాడు అర్జునుడు. అక్కడ ధార్తరాష్ట్రుడు అంటే ఎవరంటే దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎవరు? వాడు దుర్బుద్ధి, చాలా దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, మాత్సర్యం కలిగినటువంటి వాడు, లోభబుద్ధి కలిగినటువంటి వాడు. అందుకనే కదా ఇంత పెద్ద యుద్ధం వస్తోంది. చివరికి మేము అడిగినది 5 ఊళ్ళైనా ఇవ్వు అని అడిగినప్పటికీ ఆ 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా అంగీకరించకుండా యుద్ధానికి సిద్ధపడినవాడు కదా దుర్యోధనుడు అంటే. కనుక దుర్బుద్ధేహే, దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు మొదలైనటువంటి వారికి సహాయం చేయడానికి యుద్ధే ప్రియచికీర్షవః, ఆ దుర్యోధనుడికి సహాయం చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారే, యోద్ధుకామాన్ అవస్థితాను యోత్స్యమానానవేక్షేహం, శత్రు సైన్యంలో ఉండేటువంటి వారిని నేను చూడడానికి తగినట్లుగా ఈ సైన్యం మధ్యలో నిలుపుము అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగాడు. తర్వాత ఉండేటువంటి ఘట్టాన్ని మనం రేపు చెప్పుకుందాం. చక్కటి సంకీర్తనను విందాం, ఆనందంగా ఉందాం. నీ దయరాదా, 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 నీ దయరాదా. కదనెవ్వరెవరు
కదనే వారెవరు కదనే వారెవరు కదనే వారెవరు కదనే వారెవరు కళ్యాణ రామ కదనే వారెవరు కళ్యాణ రామ నీదయరాధ నీదయరాధ రామ 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 త్యాగరాజ సదా రామ 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 త్యాగరాజ సదా రామ 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 త్యాగరాజ సదా నమది తల్లడిల్ల నమది తల్లడిల్ల నమది తల్లడిల్ల నమది తల్లడిల్ల న్యాయమవేగమే నమది తల్లడిల్ల న్యాయమవేగమే నీదయరాధ నీదయరాధ ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.